వాక్యం చెప్పాలన్నా, స్వార్థ ప్రకటించాలన్నా, లేదంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలన్నా, లేదంటే ఇవన్నీ యూట్యూబ్ లైవ్లు ఇవన్నీ పెట్టాలని చేయాలన్నా, ఇదని చేయాలన్నా నా జ్ఞానం నా తెలివి అనుకుంటారు కొంతమంది. అనుకోవద్దు. ఇది ఏంటంటే దేవుడు నిన్ను ఇలా వాడుకోవాలని ఇవన్నీ కూడా దేవుడు నీకు చూపించాడు, నేర్పించాడు. అది గ్రహించు. అట్లాగే రాజు కలభావం మరి దానియేలు చెప్పే ముందు అంటున్నాడు, ఇది నా వల్ల కాదు రాజా, ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు, ఇది మీకు రాజునకు దాని భావమును తెలియజేయటానికి నీ నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచన తాము తెలుసుకొని నిమిత్తము అది బయలుపరచబడింది. రాజా నా జ్ఞానం కాదు అంటే ఇప్పుడు చెప్పాడని మళ్ళీ ఇంకోది కూడా ఇంకో దర్శనం వచ్చింది, దాన్ని కూడా చెప్పాయని మరి చెప్తే కాదు, అందరూ వస్తారని. ఇది రాజు యొక్క కలభావం తెలియపరచాడు దేవుడు దానియేలుకి. ఆ రాత్రి ప్రార్థన చేస్తుంటే దానియేలు, దేవా ఇదిగో ఈ యొక్క ఉన్నటువంటి యూదుల్ని, ఆ యొక్క ఉన్నటువంటి కల్దీలందరూ కూడా వచ్చినటువంటి వారందరూ కూడా సంహరించాలని రాజు మరి ఒక శాసనం సృష్టించాడు. కాబట్టి ప్రభువా మీరు ఏదో బయలుపరచండి, మీరు సహాయం చేయండి, ఆ కలభావం చెప్పాలని దానియేలు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన శక్తి వలన, ప్రార్థన చేయటం వల్ల దానియేలుకి రాజు కన్నా కళ దర్శనము ముందే తెలియపరిచాడు దేవుడు. దానియేలుకి ముందే తెలియపరిచాడు. తెలియపరిచిన దాన్ని దానియేలు ఈరోజు చెప్తున్నాడు, రాజు దగ్గరకు చెప్తున్నాడు.